కీర్ స్టార్మర్ ప్రభుత్వం డిజిటల్ ఐడి పెడతాను అనగానే ఇప్పుడు దాని వ్యతిరేకత ప్రారంభమైపోయింది. ఇది సొల్యూషన్ కాదు. వాస్తవంగా మైగ్రెంట్ క్రైసిస్ని కంట్రోల్ చేయాలంటే మైగ్రెంట్స్ ఎవరో తెలుసు, శరణార్థులుగా మీరే అక్కడ లిస్ట్ ఇచ్చి పంపించారు. వాళ్ళని వెనక్కి పంపించడానికి ఏంటంటే లేదు అక్రమంగా వచ్చి అక్రమంగా ఉంటున్న వాళ్ళని పంపించడానికి అంటే ఆ లెక్కనైతే కనుక బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బ్రిటిష్ పౌరులు వాళ్ళ ఫేసులు చూస్తే తెలియదా? బయట నుంచి వచ్చినోడు ఎవడో తెలియదా? వాళ్ళ మీద నిషేధం పెట్టాల్సింది పోయి డిజిటల్ ఐడి అంటూ టోటల్గా మన వాళ్ళ ప్రైవసీకి ఎందుకు భంగం కలిగిస్తున్నారు అంటూ బ్రిటన్ పౌరులు కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. డిజిటల్ ఐడి ద్వారా మీరు బిగ్గర్ పిక్చర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరికి ఎంతెంత ఆస్తుంది, బ్యాంకింగ్ ఎంత ఉంది, ట్రావెల్ ఏంటి, అలాగే ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నిటి తెలుసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీరు జరుపుతున్న కుట్ర అన్నటువంటిది ప్రధానమైన ఆరోపణ తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పోలీస్ కేసు అది పెడితే కనుక దాంట్లో ఇప్పుడు ఏది హేట్ స్పీచ్ పేరుతో బ్రిటిష్ వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి ఈ కొత్త ఎత్తుగడ అన్నటువంటిది ఉద్యమకారుల అనుమానం.